ఇప్పుడు మన దగ్గర సిరి సంపదలున్నాయి, కానీ అంధకాసురుడు అసుర గురువు శుక్రాచార్యుల వారి మృత సంజీవని విద్యను ఉపయోగించుకుంటున్నాడు. దాంతో మరణించిన అసురులంతా మళ్ళీ జీవం పోసుకుంటున్నారు. దాడి చెయ్యండి! తండ్రి గారు, అసుర గురువు శుక్రాచార్యుల వారి మృత సంజీవిని విద్యను ఉపయోగించుకుంటున్నారు. మీరే ఏదో ఒకటి చేయాలి. ఏం చేద్దామంటారు తండ్రి గారు? పుత్ర, ఆ అసుర గురువును నా ముందుకు తీసుకురా. తమ ఆజ్ఞ తండ్రి గారు. महिमा कहे न जाए लागत हूँ पद को। जय देव जय देव जय जय श्री गणराज विद्या सुखदाता। धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव अष्टौ सिद्धि दासी संकट को भैरी। विघ्न विनाशन मंगल मूर्त अधिकारी। कोटि सूरज प्रकाश ऐसी छवि तेरी। गंडस्थल मद मस्तक झूले शशि बिहारी। जय देव जय देव जय जय श्री गणराज विद्या सुखदाता। धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव వినాయకుడా, ప్రణామాలు అసుర గురువర్య. తండ్రి గారు తమని పిలుస్తున్నారు. నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను వినాయక. మహాదేవుడి ఆజ్ఞను తప్పగా పాటించగలను. కొంత సమయం తర్వాత మా గురుదేవుల మృత సంజీవన విద్య మా దగ్గర ఉన్నంత కాలం దేవతలు మమ్మల్ని ఓడించే ప్రసక్తే లేదు. నా వరాన్ని ఇంతవరకు దుర్వినియోగం చేస్తూనే వచ్చావు శుక్రాచార్య. భగవంతుడిని వేచి ఉండేలా చేయటం భక్తుడికి తగిన పని కాదు అసుర గురువర్య. చూస్తుంటే తమరికి స్వయంగా వచ్చేంత తీరిక లేదనిపిస్తుంది. పదండి, నేను తమని తీసుకెళ్తాను. బాలక, మా గురువుని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? తనపై దాడి చెయ్యండి. सुखदायक देव गणराया। वांछित फल पाया जो चरणों में आया। जय देव जय देव एकदंत गज आनन लंबोदर देवा। रिद्धि सिद्धि प्रथमेश्वर जगत తండ్రి గారు, मोदक प्रिय అసుర గురువర్యని తీసుకొచ్చాను. गणनायक की जनगण करते जयकारी। जय देव जय देव ప్రణామాలు మహాదేవ. మీకిది సమంజసం కాదు ప్రభు. నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు మీరు? నేను నా మృత సంజీవిని విద్యను ఎలా ఉపయోగించాలన్నది నా ఇష్టమే కదా ప్రభు. ఇందులో ఇతరులకు కలుగజేసుకునే అధికారం ఎంత మాత్రమూ ఉండదు. ఇక్కడ దేవాసుర సంగ్రామం నిర్ణాయక దశలో ఉంది. అలాంటప్పుడు నన్ను ఇక్కడికి తీసుకురావడంలో ఔచిత్యమేమిటి? ప్రథమ పూజ్య శ్రీ గణేశ, నీ అభిప్రాయమేంటో చెప్పు. అసుర గురువు చెప్పేది సమంజసమా? తండ్రి గారు, తమరు ఈ విద్యను అసుర గురువర్య గారు న్యాయాన్ని నిలబెట్టడానికి ప్రసాదించారు. గుర్తుంచుకో శుక్రాచార్య, మృత సంజీవిని విద్యను కేవలం న్యాయం ధర్మాలకు మాత్రమే వినియోగించాలి. కానీ వారు అసురులను బతికించడానికి ఉపయోగిస్తున్నారు. అది అంధకాసురుణ్ణి కాపాడటానికి. అతడు తన స్వార్థం కోసం లక్ష్మీదేవిని తన వద్ద బంధించి అధర్మం చేశాడు. అందువల్ల అసుర గురువు చేస్తున్నది అన్ని విధాలా అనుచితమే తండ్రి గారు. ఇప్పుడు తనకు విధించాల్సిన శిక్ష ఏమిటి? తమరి ఈయన్ని మింగేయండి తండ్రి గారు.
వద్దు మహాదేవా, అంత పని చేయకండి మహాదేవా. నన్ను వదిలిపెట్టండి మహాదేవా. మహాదేవా, ఏం చేస్తున్నారు మహాదేవా? మహాదేవా, మా అసుర సైన్యమంతా ఎందుకిలా నాశనమైపోతుంది? సమస్త బ్రహ్మాండము నా చుట్టూనే ఉంది. ఇదేమిటి? నేను ఎక్కడికి చేరుకున్నాను? ఇక్కడ అసురులందరినీ అంతం చేస్తున్నారు ఈ దేవతలు. మహాదేవ, ఇదే సత్యం. సృష్టి యావత్తు తమరి గర్భంలోనే ఉంది అన్న మాట సత్యం. బయట జరుగుతున్న దానిని నేనిక్కడ ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను ప్రభు. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమకారాయ నమః శివాయ. ఇప్పుడు మీ అందరినీ కాపాడడానికి అసుర గురువర్య ఇక్కడ లేరు దుష్టులారా. దుర్యోధన, గురుదేవులను పిలువు, మృత సంజీవని ప్రయోగించమని చెప్పు. అసురు గురువు శుక్రాచార్యుల వారిని మహాదేవుడు మింగేశాడు. అసుర మహారాజా, పాతాళం శ్రీరహితంగా మారిపోయింది. అసురులు గాయాల పాలవుతున్నారు, దేవతలు మాత్రం మరింత బలం పుంజుకుంటున్నారు.
సూర్యాస్తమయం అయింది గనుక యుద్ధ నియమాలను అనుసరించి ఇంకా యుద్ధాన్ని విరమించాల్సి ఉంటుంది. అంధకాసుర, తమరు పరాజయం పాలయ్యారు. మేము మా లక్ష్మీమాతను విడిపించుకొని సిరి సంపదలను సాధించుకున్నాము. ఇక ఓటమిని అంగీకరించి వెనక్కి తిరిగి వెళ్ళండి. ఇంకా రేపు ఉదయం వచ్చి లొంగిపోండి. త్రిమూర్తులను క్షమాపణలు అడగండి. మాతా లక్ష్మీకి జై! 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 మాతా లక్ష్మీకి మాతా లక్ష్మీకి జై! మాతా లక్ష్మీకి జై! మాతా లక్ష్మీకి జై! మాతా లక్ష్మీకి జై! మాతా లక్ష్మీకి మాత, తమరు రావడంతో మేము మరలా శక్తి సంపన్నులమై విజయాన్ని సాధించాము మాత. ఈ విజయానికి మూల కారణం నేను కాదు, గణేశుడి సమయోచిత నిర్ణయాలే. గణేశుడే మా అక్కగారిని పాతాళానికి తీసుకువచ్చి అపరిశుభ్రతను కలిగించే యుక్తిని ప్రదర్శించాడు. ఫలితంగా నాకు విముక్తి లభించేలా చేసినవాడు గణపతే. ప్రథమ పూజ్య శ్రీ గణేశుడికి జై! 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 ఈ అద్భుత, అసాధారణ, అసంభవమైన కార్యాన్ని సాధించినందుకు గణేశుడిని కేవలం అభినందిస్తే సరిపోదు, తగిన గౌరవ పురస్కారాలతో సత్కరించుకోవాలి. నేను గణేశుడికి వరమిస్తున్నాను. నేటి నుంచి నాకు పూజ చేసే వారందరూ తనను కూడా పూజించాల్సి ఉంటుంది. గణేశుడికి వరమిస్తున్నాను. అప్పుడే నా పూజ సంపన్నమవుతుంది. మా భక్తులకు నా కృపా కటాక్షాలుంటాయి. ధన్యవాదాలు మాత. ప్రణామాలు. शरणागत आवे सन्नत संपद सबई भरपूर पावे ऐसे तुम महाराज को अति भावे तो सावे नंदन निशिदिन गुण गावे जय देव जय देव जय जय श्री गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव. తమరి అపారమైన కరుణా కటాక్షాలతో పునీతుణ్ణి అయ్యాను మాత. అతిబలా, తను యుద్ధంలో మరణించాడా సురేంద్ర? ఉండా హస్తి, వారు కూడా వీరమరణం. అసురు గురువు మనకి అతిపెద్ద అస్త్రం లాంటి వారు. మరణించిన సైనికులను బతికించి వారు మనకు విజయాన్ని కలిగించాల్సి ఉంది. కానీ ఎప్పట్లాగే ఆ దేవతలు తమ కపటంతో మన సర్వోత్తమ అస్త్రాన్ని మనకు కాకుండా చేశారు. సోదరా అంధకాసురా, ప్రహ్లాద, నువ్విక్కడికెందుకొచ్చావు? నేటి యుద్ధాన్ని వేలెత్తి చూపడానికా? సోదరా చాలు చాలు చాలు.
మన అసుర ప్రభావమంతా కేవలం ఒక చిన్న పిల్లాడు మట్టిపాలు చేశాడు. కాని రేపు దేవతలందరినీ యుద్ధరంగంలో ఓడిస్తే గాని నిద్రపోను. సోదరా అంధకాసురా, నిన్ను తప్పులు పట్టడానికి కాదు, ఈ యుద్ధాన్ని ఆపమని విన్నవించుకోవడానికి వచ్చాను. తమరింతకంటే మంచి సలహా ఏమిస్తారన్నయ్యా? అంధకాసురా, నీలోని వివేకాన్ని ప్రయోగించి చూడు, యోచించు. నీ సకల ప్రయత్నాలు, రణవ్యూహాలన్నీ విఫలమైపోయాయి. సిరిదేవి మహాలక్ష్మి వెళ్ళిపోవడం నీ పతనానికి ఆరంభం అంధకాసురా. ఇదంతా దేవదేవుడు శ్రీ మహావిష్ణువు లీల. ఏం జరిగినా వారి అభీష్టం మేరకే, ఏం జరిగినా ధర్మానుసారమే. మహాదేవుడి అంధకారం నేను, బ్రహ్మదేవుడి వరప్రసాదముంది నాకు. లక్ష్మీదేవి వెళ్ళిపోతే ఏమైంది? అజేయుణ్ణి నేను. గుర్తుంచుకో, అంధకాసురుణ్ణి నేను. అమ్మా, ఈ రోజు అత్తయ్య గారు నాకెంతో మహత్తరమైన వరం ఇచ్చారు. తన పక్కనే సమున్నత స్థానం కల్పించారు. తమరిక్కడ ఉండుంటే తమరు ఎంత ఆనందించేవారో కదమ్మా. విజయీ భవ. నేను ఎల్లప్పుడూ నీకు తోడుగానే ఉంటాను. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. మహాదేవా, నాకు శ్రీ మహాలక్ష్మికి మధ్య సామరస్యం కుదిరింది. ఇప్పుడు తమరు కూడా పార్వతీదేవితో స్నేహభావాన్ని నెలకొల్పండి. దానికింకా సమయము కలిసి రాలేదు నారాయణ. ఈనాడు దేవతల విజయంతో చాలా సంతోషంగా ఉంది నాకు. కానీ అసలైన ఆనందం మహాదేవుడు పార్వతీదేవి ఇద్దరిని జంటగా చూసినప్పుడే కలుగుతుంది. అవునత్తయ్య, కానీ ఎవరికి తెలుసు అమ్మ తండ్రి గారు ఎప్పుడు కలుసుకుంటారో. అమ్మ వస్తే గాని మా కుటుంబం సంపన్నం అవ్వదు. అహంకారం మనిషి వివేకాన్ని నాశనం చేస్తుంది. కనుక దానిని పరిత్యజించాలి.